హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు దివ్య అవినాష్ వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ రుచికరమైన చింతపండు పులిహోర నా స్టైల్‌లో ఎలా చేయాలో చూపిచ్చేస్తానండి. పిల్లలు ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారండి. ఇంత టేస్టీగా ఉంటుంది ఈ చింతపండు పులిహోర. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి చాలా ఈజీ రెసిపీ అండి. అలానే పిల్లలు ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో అడిగినప్పుడు గూడా మన ఇంట్లో నిమ్మకాయ లేనప్పుడు ఇలా చింతపండు యేసుకొని చేసుకోవచ్చు. ఎంతో టేస్ట్‌గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. రెసిపీ ఎలా చేయాలో చూద్దామా మరి? పులిహోర తాలింపులోకి కావాల్సిన వేరుశనగ గుళ్ళు, తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం తురిమిన క్యారెట్ అండి. వైట్ రైస్ ముందుగా వండేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీ వేడయ్యాక 50 గ్రామ్స్ ఆయిల్ పొయ్యాలండి. గుర్తుపెట్టుకోండి, చల్లారిన తర్వాతే మనం అన్నంలో కలుపుకోవాలి. అందుకే ముందుగా నేనేం చేశానంటే అన్నం ఉడకబెట్టేసుకొని అదే వండేసేసేసి దాంట్లో ఉప్పేసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ బాండీలో ఆయిల్ కాగాక తాలింపు పోపు దినుసులన్నీ దీంట్లో వేసేసుకోవాలి మనం ఒకదాని తర్వాత ఒకటి. వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా ఆరాలి. ఆరిన తర్వాతే కలుపుకోవాలి. లేదంటే మనకి పులిహోర అనేది చేదొచ్చేస్తది. అందుకే ఆరాక కలుపుకోండి. ఆయిల్ కాగాక ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత మాత్రమే మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిర్చి వేగితేనే టేస్ట్ ఉంటది. పోపు దినుసులు వేసాక ఎండుమిర్చి వేస్తే అంత టేస్ట్ ఉండదు. అందుకే ముందుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అది వేగిన తర్వాత నేను పోపు దినుసులు వేసి వేయించానండి. ఆ తర్వాత వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, కరివేపాకు ఏసి పప్పులు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తురిమిన క్యారెట్ మాత్రం వేసుకోకూడదు, వేయించకూడదు. పచ్చి క్యారెట్ అది జస్ట్ గార్నిష్ చేయడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. చాలా టేస్ట్‌గా ఉంటది. మనం పోపుని గరిటెతో తిప్పుతానే ఉండాలి. తిప్పకుండా ఉంటే ఏమవుతదంటే అది మాడిపోతా ఉంటది. పప్పులు ఏమాత్రం మాడినా గానీ పులిహోర ఓవరాల్ టేస్ట్ అంతా మారిపోతది. వేగిన పోపులో చిటికెడు పసుపేశాను. నేను ఎందుకు కొంచెమే పసుపేస్తానంటే ఎక్కువ పసుపేసుకున్నా గానీ అది అంటే మన బాడీకి ఓవర్ హీట్‌నిచ్చేస్తది. అందుకే నేను కొంచెం పసుపు మాత్రమే ఏస్తాను. పోపులోని కరివేపాకు కొంచెం క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కలర్‌లో వచ్చే వరకు వేయించాలండి. పోపయితే వేగిపోయింది. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని బాగా వాష్ చేసేసి నానబెట్టుకోవాలండి. నేను ఈ వీడియోలో అది చూయించలేదు. చింతపండు బాగా నానిపోయిన తర్వాత ఆ గుజ్జుని స్ట్రెయిన్ చేసేసి వడగట్టేసుకొని బాండీలో కొంచెం ఆయిలేసి దాంట్లో ఈ చింతపండేసి దాంట్లో కొంచెం చిటికెడు పసుపేసి బాగా ఇలా దగ్గరికి పడేంత వరకు వేయించుకోవాలి. ఇలా దగ్గరికి ఎప్పుడైతే పడిద్దో మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే అది అడుగు లాగిందంటే పులిహోర అంతా అడుగు లాగిన వాసనే వస్తది. చింతపండు మాడిపోయిన వాసన వచ్చేస్తది. అందుకే ఇలా దగ్గరగా దాని నుంచి వచ్చేసి ఆయిల్ బయటకొచ్చేసి ఓకే. రెడీ అయిపోయిద్ది అన్నప్పుడు దించేసుకోవడమే. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్‌లో వేయించేసుకున్న పోపు పోపు గూడా వేసేసి సరిపడా సాల్ట్ వేసేసి అంటే ముందే సాల్ట్ వేసేయాలి అని చెప్పాను. మీ టేస్ట్‌కి ఎంత సరిపోద్దో అంత సాల్ట్ వేసుకోండి. నాకైతే కొంచెం ఎక్కువే పడతది. ఇంట్లో ఎక్కువే తింటారు. అందుకే సాల్ట్ కొంచెం వేసేసి బాగా మిక్స్ చేయాలి. నేనైతే చేత్తోనే మిక్స్ చేస్తానండి. చేత్తో మిక్స్ చేస్తేనే చాలా టేస్ట్‌గా ఉంటది. గరిటెతో మిక్స్ చేస్తే కొంచెం కలుస్తది, కొంచెం కలవదు. అందుకే చేత్తో మొత్తం మిక్స్ చేసేయాలి. అడుగు ఇంకొంచెం ఆయిల్ అట్లా ఉండిపోతా ఉంటది. అందుకే అడుగు నుంచి కలుపుకుంటా ఉండాలి. అలా కలిపితేనే మొత్తం స్ప్రెడ్ అవుతది. మొత్తం మిక్స్ అవుతది. అన్నం ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా! ఆ చింతపండు గుజ్జుని అందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకున్న ఈ చింతపండు పులిహోరలో కొంచెం మనం తురిమి పెట్టుకున్న క్యారెట్‌ని, అలాగే కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని కూడా చల్లుకోవాలండి. చాలా అంటే చాలా బావుంటది. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా పచ్చి క్యారెట్ ఎయడం వల్ల చాలా 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 టేస్ట్‌గా ఉంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్‌లో ఫస్ట్ వీడియో అండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీకు చింతపండు పులిహోర అంటే ఇష్టమో లేదా నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టమో నాకు కామెంట్‌లో తెలియజేయండి. థాంక్ యూ.